ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధుల విడుదలపైన చంద్రబాబు వాకబు చేశారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ప్రధానమంత్రి భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధాని మోదీ కలవనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాల అజెండాగా ప్రధాని అలాగే కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంట పాటు ఆయన నివాసంలో సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటుగా రామ్మోహన్ నాయుడు, ఇటు చంద్రబాబు, కేంద్ర మంత్రులు వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అని చెప్పి పార్లమెంట్ లో ప్రకటించారు. సో దానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న 12,500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సింది. సో ఆ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సీజన్ నుంచే పనులు ప్రారంభిస్తే కనుక 2029 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది అన్న విషయాలను కూడా ముఖ్యంగా 2022 సంవత్సరంలో ఎవరైతే టెండర్లు తీసుకున్నారో డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి సో వారికే మళ్ళీ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విషయాలను వెల్లడించడంతో పాటుగా ఇటు అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తాం, సాయం చేస్తామని చెప్పి కేంద్రం హామీ ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా ఇప్పిస్తారు, ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అన్న అంశాలకు సంబంధించి కూడా వాకప్ చేసినట్లుగా తెలుస్తుంది. వీలైనంత తొందరగా నిధులు ఇచ్చినట్లయితే కనుక రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే హామీలపైన దృష్టి సారించింది అక్కడున్న రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఇటు అభివృద్ధికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి సారిస్తూ సో రాష్ట్రం పురోగతికి సంబంధించి కేంద్రం సాయం ఉంటేనే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న అంశాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటుగా ఇటీవల పార్లమెంట్ లో వివిధ మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రధాని కోరడం జరిగింది. అలాగే రుణాల రీషెడ్యూల్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. జగన్ హయాంలో చేసిన రుణాలని రీషెడ్యూల్ చేయాలని, అలాగే ఇప్పుడు మరిన్ని రుణాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం తీసుకునేందుకు అనుమతి ఇచ్చే విధంగా కూడా చూడాలని చెప్పి ప్రధాని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధానితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్తో కూడా గంటకు పైగా సమావేశం కావడం జరిగింది. ప్రధానితో చర్చించిన అంశాలని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తూ ఇటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, పన్నుల వాటా విషయంలో కానీ, లేక మంత్రిత్వ శాఖల వారికి రావాల్సిన నిధులు, పోలవరం పెండింగ్ బకాయిలు, నిధులు వీటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఉదయం కింజరాపు రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆయనతో ముఖ్యంగా సమావేశమై ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలకు సంబంధించి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అలాగే టెర్మినల్ అభివృద్ధి వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఉదయం చర్చించడం జరిగింది. సో మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు, కేంద్ర మంత్రులు సమావేశం కాబోతున్నారు. బడ్జెట్ లో చెప్పిన విధంగా రాష్ట్రానికి నిధుల విడుదల త్వరగా చేయాలి, రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర సహకారం అన్న అంశాలను కూడా అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు. సో ఇప్పటి వరకు ప్రధాని సహా 2 కేంద్ర మంత్రులను కలిశారు. మరో కేంద్ర మంత్రితో మరి కాసేపట్లో అమిత్ షాతో ఇటు చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.